అందరికీ నమస్తే అండి. టుడే we will discuss about the zero FIR and what is the use and benefits of this. ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్రాంతంలో నేరం జరిగినప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే సమయంలో పోలీసు వారు ఆ పరిధి కాదు అని కంప్లైంట్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు కాదు. అయితే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ 2013 ద్వారా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ నిర్భయ రేప్ కేస్ ఇది 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగింది. జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు సమ్ గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ద్వారా జీరో ఎఫ్ఐఆర్ను చట్టంలో ప్రవేశపెట్టారు. బాధితులు త్వరగా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత దాని ప్రకారం లేడీ అయినా జెంట్ అయినా ఇండియాలో ఎవరైనా జీరో ఎఫ్ఐఆర్ ఏ ప్రాంతంలోనైనా వేసుకోవచ్చు. మొదట్లో ఓన్లీ ఫర్ లేడీస్కి మాత్రమే అప్లికబుల్గా ఉండేది. ఇది CRPC ప్రకారం. ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారో చూద్దాం. క్రిమినల్ కేసులో అంటే మర్డర్, రేప్ లేదా యాక్సిడెంట్ కేసులలో కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసు వారు ఎటువంటి నెంబర్ వేయకుండా జీరో అని వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్లో నంబర్ ఉండదు, జీరో ఉంటుంది. తర్వాత జీరో ఎఫ్ఐఆర్ను పరిధి ఉన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మర్డర్, రేప్, ఎమర్జెన్సీ కేసెస్లో జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా కూడా జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని లా చెబుతుంది. ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్లో ఎన్నో ఎఫ్ఐఆర్ అవుతుందో అంతా వేస్తారు. ఎగ్జాంపుల్ 8 అనుకోండి, 8/2025 ఇయర్ అని రాస్తారు. అది జీరో ఎఫ్ఐఆర్. అయితే 00/2025 అని రాసి జ్యూరిస్డిక్షన్ వైజ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ కింద ఎఫ్ఐఆర్ వేసి అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఎక్కువగా ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఉంటాయన్నమాట. అంటే సీరియస్ అఫెన్సెస్ అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇవి చేస్తారు. కాబట్టి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఆఫ్టర్ నిర్భయ కేసు ఇది అందరికీ వర్తించే విధంగా తయారు చేశారు. కాబట్టి దీన్ని మీరు గమనించగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ పర్ మై నాలెడ్జ్ I have given the information about this. Please share with your friends and please give a valuable comment in the comment box. Thank you for watching. See you in the next video with good content. Thank you.